కంచర్ల పౌరన్న మరి చిన్న బాపు చిన్నబాపు ఐలన్న లేడని మరి కొడుకు కంచర్ల పౌరన్న మరి కింటగావుతో పేరున్నదని మరి అటువంటి ఒక 116 దానం ఏ లోకం వెళ్ళిపోతుంది చిన్న బాపు నువ్వు నీ బాకి తీరిందా నువ్వు లేని నీళ్లు చిన్నవేయిందా చిన్న బాపు ఐలన్నా ఆగో నీ బాకి తీరిందా నీ రుణమ్మా అటువంటి నీ రుణం తీరిందా చిన్న బాపు మా గంట బలగం నీకేడ దొరికినరు నీ ఊరు చిన్న వచ్చినవా నీ జాగ చిన్న వచ్చినవా నీ ఇల్లు చిన్న వచ్చను వెళ్ళిపోతువా చిన్న బాపు వైలన్నా చిన్న బాపు వైలన్నా తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి అయ్యో తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి Babu
కొడుకు కౌరన్న మా చిన్నబాపు ఐలలో లేడని మరి 116 దానం. మరి అదే విధంగా మరి రోజు మాధవ ఐలన్న అంటే మరి ఒక్క 30 సంవత్సరాల క్రితం నుండి ఒగ్గు కథలు చెప్పుతూ మరి ఎన్నో ఊళ్ళు తిరిగి ఎన్నో పల్లెలు తిరిగి మరి కాలు గజ్జగట్టి మరి గోసి గొంగడేసి ఊళ్ళు తిరిగి ఎన్నో ఊర్లల్లో ఎన్నో గ్రామాలల్లో ఎన్నో పల్లెలల్లా ఒగ్గు కథలు చెప్తూ మరి ఎంతో పేరుకొచ్చిన ఐలన్న మాధవ ఐలన్న మాది మరి భూపాలపల్లి జిల్లా, మా అందరికి భూపాలపల్లి జిల్లా, మరి టేకుమట్ల మండలం గ్రామం గర్మిల్లపల్లి సల్పాల సతీష్ యాదవ్ నాతోటి కూడా ఐలన్న కథ కచ్చిండు. ఎంతో మందితోటి కూడా అందరి నోళ్ళ అరటి పండు లాంటోడు. అన్నా నాకంటే వయసుకు పెద్ద అయినా ఎట్లా పిలిచేటోళ్ళు అట్లా పిలిచేది, అన్నా అన్నా అని పిలిచేది. మరి పెడితే తాగవోంచితే పెడితే తినబెడితే ఏది పేరుండదు. నోరు మంచిగుంటే అన్నా అన్నా అని అటువంటి ఎంతో మంచిగా పిలిచేటోడు ఐలన్నా. ఈ రోజు అందరిని విడనాడి, భార్యను విడనాడి, కొడుకుని విడనాడి, బిడ్డని విడనాడి, తల్లిదండ్రిని విడనాడి, అన్నదమ్ముల అక్కయ్యల విడనాడి, అందరిని విడనాడి, తోటి కళాకారులు విడనాడి మరి ఎవలోకి వెళ్లిపోయిండు ఐలన్న. మరి ఇక నెలకు చనిపోతాడు అనంగా కూడా అన్నా సతీష్ అన్న ఈ రోజు ఎవరికి పోతారన్నా కథకని నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఒక 15 రోజులు చచ్చిపోతాడనగా సతీష్ అన్న నేను ఇంటికాడు ఉంటాననే, నేను నాకు ఇంటికాడు ఉండబుద్ధి అయితలేదు అన్నా కథకత్తనే అన్నా అని ఫోన్ చేయడం జరిగింది. నాకు ఫోన్ చేసిండు, అన్నా నీకు ఆరోగ్యం బాగలేదు, అన్నా నీకు ఆరోగ్యం బాగైనాక నాతోటి కథకత్తు అన్నా అని నేను కూడా మాట్లాడిన ఫోన్లా. మరి నాకు ఇంటికాడు ఉండబుద్ధి అయితలేదు అన్నా, ఎప్పటి కథకచ్చిన అన్నా నాకు పరిస్థితి ఇట్లా అయిపోయే, ఆ పబగారి పరమాత్మ నాకు ఇట్లా రాసి పెట్టిండు అన్నా, నా ఆరోగ్యం బాగలేకుండా అయిపోయా అన్నా, నాకు ఇంటికాడు ఉండబుద్ధి అయితలేదు అన్నా, నీతోటి కథకత్తనే అంటే అన్నా ఇప్పుడు నాతోటి అర్థాన్న నీకు శాతం అయితే లేదు, నీ ఆరోగ్యం బాగలేదని చెప్పినా గదే మాట నాకు ఆ మాటే నాకు బాగయింది. మరి ఐలన్న ఏ లోకి వెళ్లిపోయిండు అని చెప్పి చనిపోయిన మాత్రం మాకు తెలియగానే మేము కళాకారులు అందరం వచ్చినాం, దాని మీద కూడా ఉన్నాం. మరి ఐలన్న ఆత్మశాంతి ఉండనని, ఏ లోకైనా ఉన్న స్వర్గంలో నిలబట్టనని, ఐలన్నకు ఒగ్గు కథ అంటే చచ్చిపోయే అంత ప్రేమ, ఎంతో ప్రేమ. మరి గాలి లోపల చనిపోయిన జీవి గాలి లోపల తిరుగుతుంది అటు ఇంటి 3 చుట్లు. ఎవలెవలు వచ్చిర్రు ఎవలెవలు ఏం చేస్తారని మరి అటువంటి ఐలన్న జీవి మమ్మల్ని అందరినీ వెతుక్కుంటా చూస్తుంది కావచ్చు. ఐలన్న పేరు మీద ఒగ్గు కథ చెప్పుదామని ఈ రోజు మరి అటువంటి ఒక్క ఐలన్న ఆత్మశాంతి కొరకు మేమందరం ఫ్రీగా కథ చెప్పుదామని ఈ రోజు మేము వచ్చి అటువంటి కథ చెప్పుతున్నాం. మరి 5వ బ్యాచ్ వచ్చింది, 9వ బ్యాచ్, 7వ బ్యాచ్. వర్షాలు ఏ బట్టి ఎన్ని బ్యాచ్లు వచ్చినా మరిపోయినాయి, వాళ్ళు చెప్పడం జరగలేదు. ఈ రోజు గిర్రవైంది కాబట్టి మా ఒగ్గు కథ నడుస్తా ఉంది. మరి ఐలన్న పేరు మీద ఈ కథ చెప్పుతున్నాం. మరి ఈ రోజు భూపాలపల్లి అవతల మరి అజ్జంనగర్ కథ పోయేదుండే, ఆ కథ బంద్ పెట్టుకుని ఐలన్న గురించి వచ్చి కథ చెప్పడం జరుగుతుంది. ఏ లోకాన ఉన్నా చక్కగా సరిగ్గా నిలబట్టి కళ్ళ నీడల్లో కనబడి తన భార్య గాని, కొడుకు, బిడ్డకు, తన తల్లికి, అక్కయ్యలకు, తోటి తల అంతా బలగానికి కళ్ళ నీడల్లో కనబడి శివుని ప్రాధాల కడమర జ్యోత వెలుగని ఐలన్నా నువ్వు ఏ లోకం పోతివి, గంగా ఓ శివలింగా
సుమంత అయ్యో నా బిడ్డ శృతులయ్యా నేను వెళ్ళిపోతున్నా నా భార్య లక్ష్మి నా తల్లి గౌరవ నేను వెళ్ళిపోతున్నా నేను అట్టిగా పోతలేను పడగట్టి పాడగట్టి పాడలు వండబెట్టి నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా ఒకటి కొత్తతోటి సాలించి బట్టతోటి మాగించి దప్పుతోటి దాయాల దప్పులగా సొన్నాయి దప్పులగా మీరంతా కలిసి ఇప్పుడు వెళ్ళాలి కింద దించినారా నా చెవుల్లో నోరు పెట్టి నా నెట్లో నోరు పెట్టి పాపాన్ని పిలిచారా నా బిడ్డ పిలిచియ్యా పాపాన్ని పిలిచారా నీ పెళ్లి అయ్యా నీ పెళ్లి చూడకపోతే నేను వెళ్ళిపోతున్నా ఇంత చిన్న ఎంత కష్టపడినా నేనల్ల చూడరా నా బాకి తీరరా రేపు తెల్లవారితే ఏడళ్ళు వాడబోతే నా ఇల్లు తిండబోతే నా జాగ తిండబోతే నా కయ్యల్లా నా బిడ్డ పల్లె నా కొడుకు ఉంటాను నేను వెళ్ళిపోతా ఉన్నా మాధవోరిల్లా ఏడి అయ్యన్నా శివ శివనన్నాడా శివలోకం వెళ్ళినాడా అయ్యో హరహరన్నాడా ఆలోకం వెళ్ళినాడా ఏడడి మీరాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి ఎడగాని రాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి ఏడు మీరాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి ఎడగాని రాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి పరిగాది విరిసింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి పైరవాని చెప్పి ఎన్ని ఎలాలి కుంకుమలాలి పరిగాది విరిసింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి పైరవాని చెప్పి ఎన్ని ఎలాలి కుంకుమలాలి పైరవాని చెప్పి ఎన్ని ఎలాలి కుంకుమలాలి పైలోకం వెళ్ళింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి పైరవాని చెప్పి ఎన్ని ఎలాలి కుంకుమలాలి పైలోకం వెళ్ళింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి మరి ఆత్మగల్ల ఇలానే మరి బిడ్డ రవలి మరి కొడుకు రాయుడు మరి బాపు ఐలంగా లేడని తాత రాజయ్య లేడని మాధవ లేడు మరి మాధవ్ ఐలన్న బాపు మా ఐలన్న లేడని మరి బిడ్డ రవలి అదే విధంగా మా తాత కూడా చక్కని తాత మా తాత రాజయ్య లేడని మరి అటువంటి 21 రూపాయి దానమే ఓ తాత రాజయ్య ఓ బాపు వైరన్నా నువ్వు ఏలోకి వెళ్ళిపోతిరి మీరు ఒక్క ఇంటిలో మన తండ్రి కొడుకులు మీరు అటువంటి రమ్మంటే పదవన్నట్టు మీరు వెళ్ళిపోయిన ఓ బాపు వైరన్నా ఆగో మీరు ఎందరో కనబడతారు కానీ మీరు మాకు కనబడతలేరు బాపు వైలన్న ఓ తాత రాజయ్య రేగల్లో నల్ల రేగల్ల ఎర్ర కరువల పూలు పూసేనే ఓ బాపు రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కరువల పూలు పూసేనే ఓ బాపు రంగు రంగుల లేదు రంగుల సింగిడి నింగి నేల పంచుకుంటూ నాయన్న రంగు రంగులు లేదు రంగుల సింగిడి నింగి నేల పంచుకుంటూ నాయన్న
కొడక కన్ను ఇచ్చిన దేవుడైనా కొడక మా దాము ఇంపినాడు కోడి గుట్టు తిరిగని కొడక కోటి కొల్ల కురమురా పోను తోమ దొరికెనా పోను తోమ దొరికెనా నా కొడుక రాను తోమ దొరికనే ఎడవాకు నా బిడ్డ నీ తండ్రి బాకి తీరదమ్మా అటువంటి కన్న తండ్రి ఐలన్న లేడని బిడ్డ రవలవ్వ కొడుకు రాయుడు తండ్రి ఐలన్న పేరు మీద తాత రాజయ్య పేరు మీద మరి 21 రూపాయి దానం హరి హరి రఘునందన చెప్తుంటారు అందరు పోరా ఇప్పుడు మరి అన్న ఐలన్న పేరు తింటే ఉండదు 110 రూపాయల దానము ఉయ్యాల 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 కోకిలలే వరమా ఏడియ మీ అన్న ఉయ్యాల మీ అన్న ఐలన్న వరమా నా చెల్ల కీలకవ్వ ఉయ్యాల నీరెళ్ళి పోతా ఉన్నా నా చెల్లె ఏడాది ఒక్కనాడు రాత్రి పండుగ అన్న ఐలన్న ఎంత పురాణ ఉన్నా రాత్రి పట్టుకొని పొద్దు వచ్చే కాలక ఇంటికి వస్తామని నానోటి మాట నా పాన వెళ్ళిపో ఇంటికత్తాను నీళ్ళు తవ్వలైనా సక్కంగా దొరికిన నన్ను ఇచ్చిన దేవుడైనా మరి గానాడు దినమంది నాకు అటువంటి చూసినవా మరి ఆ రాజు పిల్లలు ఏడుస్తా అంటే అయ్యో బిడ్డలా ఏడో తల్లినై నేనే బాదుకుంటారా రాజు పిల్లలు రాజంగా నాడు భార్య పేరు మీద పండుగలు చేస్తా ఉన్నాడాట మరి ఒక్కరోజు తల్లి పోటలు తల్లు భార్య పేరిన పండుగలు చేయాలంటే భార్య పేరు సార్వనే దానం చేసిండు ఇక పోయిందే పోలు అనుకుంటా ఉన్నది గట్టిది అనుకుంటా నా పిల్లలే రాజ్యం నా పిల్లలే దేశం అనుకో ఏదేదో చేస్తాం చేసి మరి పిల్లలు కాదుకుంటానన్నాడమ్మా పిల్లలంతా చదువురాని మానవుడు సభలో దున్నపోటు విద్య రాని మానవుడు కోటి కన్నా అభిమానం అన్నాడు అక్షరం రాని వారికి ముందు లోకాన ముఖ్యం దొరకదు విద్య మీరు చదువుకోవాలి రమ్మని పిల్లలు ఎదుగుపోయి తర్వాత మరి అటువంటి పాఠశాల చదివియకుండా పిల్లలు ఆతా ఉన్నాడాట అట్లా ఏడు ఉండి పిల్లల సంఖ్య పెట్టుకుని రాజ్యం బంద్ చేసే పిల్లలు ఆపుతాను పిల్లగా రాజంగా కాదు ఆయమ్మో ఉన్న సభలో
మొత్తుకుంటారు వాళ్ళకు లేని పంచాయతీలు అవుతాయి. మొత్తం మీది ప్రజల కన్నా చూసిర్రు. ఒక్కరి మాట ఓటి నలుగురు మాట పాటి. ప్రజలు ఏమనుకున్నారు? రాదచ్చి రాజ్యం మీద కూర్చుండు రాజ్యమేలుడు పనిచేసిన కాడికెళ్ళి తాగుడు ఎక్కువైతాంది, ఊగుడు ఎక్కువైతాంది, తాగుడు ఎక్కువైతాంది, తన్నుకున్నాడు ఎక్కువైతాంది, దొంగతనాలు కూడా ఎక్కువైతాయి. దొంగతనాలు ఎక్కువైతాయి. అంతే. ఇంకా నీ మాట నేను వింటలేను, నా మాట నువ్వు వింటలేవు. తాగినాక ఒకరి మాట ఒకరు వింటలేరు. కాబట్టి ఊరేళ్ళ రాజు ఉత్తముడైతే పాలు పెంచినట్టు ప్రజలు పొందుతారాడ. మనం ఊరేళ్ళ రాజు దగ్గరికి పోయి మనం ఈ మాట చెప్పుకోవాలి. అయ్యా ఎప్పుడు నువ్వు రాజ్యం తెచ్చేవారు అని చెప్పి ఆ రాజును వేడుకోవాలి. మనం రాజ్యం వెళ్తేనే వచ్చి ఎప్పటి ప్రకారంగా ఈ ఊళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాం. లేకుంటే గోసి పెట్టి కొంగునడు ఆడోళ్ళు అందరం మీరు గోసి పెట్టుకోవాలి, మేము వెళ్ళిపోవాలి. అందరం ఉంటాం. తట్టపుట్ట చదువుకొని ఈ ఊళ్ళు ఉండవు. పిల్లలు కాంచాలి, పిల్లల్ని పిల్లలు పెట్టిపోతారు. అరే కొందరు ఇచ్చి పెట్టిపోతారు. పిల్లలు ఇచ్చిపెట్టి ఉద్రాలు ఇచ్చిపెట్టుకోలే. నీకేమరికైనా పిచ్చిదానా? మనం ఉద్రాలు ఇచ్చిపెట్టుకోలే, పిల్లలు ఇచ్చిపెట్టిపోతారు. బస్సులు ఇచ్చిపెట్టిపోయి నీకేమరిక పిచ్చి కాట్టుకోడుక. రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుకి ప్రేమ ఇవ్వాలి. అట్లా మీద మీద కట్టగట్టుకొని ఎటువంటి బాధపడుకుంటారు. రాజు పేటికి పోదామని సిండి దోరా బంగుల కాడ, సిండి దోరా బంగుల కాడ, సీటీలయ్యకురా, సిండి దోరా బంగుల కాడ, దండానికి మారదండం. మరి ఊళ్ళో ఉన్న ప్రజలందరూ నా పేటికి వచ్చింది.
మీకు ఏ బాధ కలిగింది? మీకు అప్పుల బాధలు ఉన్నాయా? రుణాల బాధలు ఉన్నాయా? మరి నా బేటికి ఎందుకు వచ్చారు బిడ్డ? ఎందుకు వచ్చిరా అంటారా? తెల్లారితే మీకు మాఫీ చేస్తున్నా. మాఫీ చేస్తున్నావా? మాఫీ లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నా. మీరు ముళ్ళ మూడలు ఆదుకోండి, నా దగ్గరికి ఎందుకు వచ్చిన అకౌంట్లో చూసుకోండి రేపు. దూరం ఉండి ఏడవాలి. అరే దుఃఖం వచ్చి ఏడితే దూరం ఉండి ఏడవాలి, కానీ ఏడుచుకుంటే అంటే అది ఏడుపడుతుంది అన్న. ఇక్కడ చిన్న రాదు. అయితే ఏడుస్తా అయితే గట్టిగా పడుతుంది. అయ్యో నాకు ఆవేదన ఆగలే. ఆవేదన ఆగలేదు నీకు. అయ్యా మేము వచ్చింది ఎందుకో కాదు, ఎప్పుడు రావాలి కుర్చీ కూర్చోని రాజ్యం వెళ్ళాలి. ఆడదాని ఎట్లా ఇక ఆడదాని వాళ్ళ ఇంటికాడ నేను మళ్ళీ కుర్చీ కూర్చొని రాజ్యం వెళ్ళాలి. ఊళ్ళో దొంగతనాలు దోపిడీలు అవుతాయి, మానవంగాలు మంటలు అవుతాయి. ఎప్పటి లెక్క రాజ్యం వేయమంటానవా బిడ్డలారా? నేను రాజ్యం వేయ అటువంటి యోగ్యత నా దగ్గర లేదు. ఎందుకంటే మరి భార్య చచ్చిపోతే మరి భర్త మాత్రం ఒక తులసమ్మ, మరి భర్త చచ్చిపోతే భార్య మాత్రం ఏమి ఒక ముండాడతారు. రండ రాజ్యమైన నేను ఓయ్యా ఓయ్యా నీ కాళ్ళు మొక్కుతామయ్యా. నువ్వు వచ్చి మంచి మాడకొచ్చి భార్యని చేసి విమానపావనం చేసినా మళ్ళీ రాజ్యం వేయలేదు బిడ్డ. ఇక మావాడు రోజు తాగేది. వీళ్ళు పిల్లలు ఏం చేసిన శనివారం నాడు తిరుపతి కూడా తీసుకొచ్చింది తినవెక్కింది. ఎందుకంటే అయ్యా ఇక ఈ కాడికి తాగడానికి వచ్చాయి. తిరుపతి దేవిని నన్ను తిరుపతి దేవిని ఫోటో పట్టుకొని వీళ్ళు మావాడు విమానం చేసాడు, పావనం చేసాడు. పిల్లల కాడికి వెళ్ళి మళ్ళీ తాగుతాడు. వీనికి ఏమైందా? ఉద్యోగి గడ్డపడినట్టున్నాడు. అయ్యో తాగుడు బాగలేదు, చేసినప్పుడే అంటారు తర్వాత మళ్ళీ ఏమైందా? చచ్చిపోయాడు ఎన్నో ముచ్చట్లు చెప్తారు కదా పాటకత్తయ్య. అట్లా కాదు బిడ్డ, మీరు ఎవరైనా బుద్ధిమాలు ఉంటే రాజ్యం వేలుకోపోయి లేదు. మేము రాజ్యం తోండి పోతా అంటే బండి కట్టుకొని పోతాం. బండి కట్టుకొని పోతా అంటే ఒక ఆరే ఊలిపోతుంది. ఆరే ఊలిపోయిందని వ్యవసాయం పూర్తి చేసుకుంటారే. మళ్ళీ నాలుగు ఎవరిని అడకచ్చుకోవాలి, గ్యారెలు ఉడికించుకోవాలి, బండి తీసుకుపోవాలి, మళ్ళీ గ్యారె ఎంచుకోవాలి. మళ్ళా ఎందుకంటే వాళ్ళ గ్యారె వాళ్ళకి ఇవ్వాలి, మన వ్యవసాయం మనం తాగేయాలి. పోతాంటే పోతాంటే బండి కట్టుకొని పోతాడు, ఎదురు దొమ్మ చచ్చిపోతుంది. ఎదురు చచ్చిపోయిందని వ్యవసాయం పూర్తి చేసుకుంటావా? అంగడి పోవాలి, ఎద్దును కట్టుకోవాలి, వ్యవసాయం నడిపిస్తూనే ఉండాలి. భార్య చచ్చిపోయింది దానికి ఇట్లా ఉంటుంది. ఆ వ్యవసాయం నాకే నడుతుంది. సార్ చెప్తాను, నీ సార్ వేయండి మరి. బిడ్డ వ్యవసాయాలు వాళ్ళకే కానీ నేను ఆ రాజ్యం వేళలేను, నా దేశం వేళలేను. ఎందుకంటే నా పిల్లలాగమైతే నా దేశం ఎవరు చెప్పిన మాట ఇప్పుడు వెళ్తాను, ఇప్పుడు గుర్తాను చెప్తాను, గుర్తాను చేస్తాను. మీరేమైనా పుణ్యాత్రుంటే రాజు వేరుకోపోయారు. మరి అయితే అప్పుడు రాదంటారు. మరి ఈ వయసుకు నాకు ఎవరు ఇస్తారా అన్నారు. అయ్యా ఈ వయసుకు నాకు ఎవరు ఇస్తారా అని అనకు. మావిన పెట్టు. మేము ఉన్న కాడ లేని ముచ్చలు, లేని కాడ ఉన్న ముచ్చలు చెప్పి నీ రాకడ పోకడ వినా పూకలంటే పిల్లలు కుదిరెత్తుకొచ్చే జిమ్మన్నారు మా అన్నారు. పచ్చి ముత్యాల పొడివి బిడ్డ, నేను ఎంతైనా ముసలివాడిని. కళ్ళు ముందు మోసేది వెనక మొహాన్ని పెద్ద మనిషిని, 60 ఏళ్ళ పెద్ద మనిషిని. ఆయన నాడు దిగిన ముత్యాల పోటపోయి నీకు చేతికి ఇవ్వన్నాం. ఇవాళ మాత్రం అనగా మరి కత్తికి కంకణం కట్టి కన్యకు బాసింగం కట్టి కన్నా పెళ్లి చేసుకుని వస్తానన్నాడు. బిడ్డ ఒక్క మాట చెప్పండి, పేన కాడ అబద్ధం ఆడకూరి. మరి ఒక రాజుకు పెళ్లి అయింది, భార్య చచ్చిపోయింది, 2 పిల్లలు ఉన్నారని చెప్పిన దానికి శంకరం ఉండదు. చెప్పి చేయండి. మాకరికే నీ చర్చ లోకానికి కరికే ఈ ఫోటో కొనుక్కోవడం. అలాగే 2 పిల్లలు ఉన్నారు, మళ్ళా పిల్లం కావాలని తిరుగుతుంటే వాళ్ళు ఎవరైనా ఇస్తారా? గూడు స్టేన్ చెప్తాడు కొడతారు. నీకెత్తారు, నాకెత్తారు.
అయితే గూడు ఊసిపోయిన చెప్పు 2 దిక్కులు తాకుతే దెబ్బ గూడున్న చెప్పు ఒక్క దిక్కే తాకుతాయి కదా గూడు ఊసిపోయిన చెప్పు అనుకో ఇటు తాకుతుంది అటు తాకుతుంది అందుకే గూడు ఊసిపోయిన చెప్పు కొడతాను మన సిగ్గుమా వస్తుంది అది ఏడది అయినా కానీ రాదని అబద్ధం ఆడైనా చేసిన ఆడ ఇక పొలం పారానికి రాదు కూడా పట్టుకున్నారాట